జీతం ఎంత ఇస్తారని అడుగుతాడు. జీతం ఎంత ఇస్తారని అడిగితే ఎంతో కొంత జీతం చెప్తాడు. ఆ జీతం సాయంత్రం ఇచ్చే వరకు అక్కడే కూర్చుంటాడు. అతను పని అంతా అయిపోతుంది, జీతం ఇవ్వకపోతే వెళ్ళడం. కారణం ఏంటంటే మరి పని చేశాడు కనుక, యజమాని ఒప్పుకున్నాడు కనుక ఆ జీతము ఖచ్చితంగా అతను తిరిగి ఇవ్వవలసిందై ఉంది. హల్లెలూయా. అంటే ఒక కూలి పనివాడు ఒక జీతము కోసము సాయంకాలం వరకు పని చేసి ఎలాగైతే నిరీక్షిస్తున్నాడో, మరి మన జీవితంలో కూడా మనము ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు దాని ఫలితాన్ని పొందాలని ఆశపడట్లేదు? అందుకోసం నువ్వు ప్రార్థన చేస్తే గన్ షాట్ గా రావాలి, ఖచ్చితంగా రావాలి, అద్భుత రీతిగా నువ్వు దాన్ని పొందుకోగలగాలి. అప్పుడు ఆ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది. ఆ ప్రార్థనను బట్టి ప్రజలు ఆశీర్వాదకరంగా సంతోషిస్తారు, దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. హల్లెలూయా. అందుకోసము ఈ రోజు నేను మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు నేను మీ మధ్యలో చెప్పాలని తీసుకొచ్చాను. అదేంటంటే, ప్రార్థన అంధకార శక్తులను విచ్ఛిన్నం చేస్తుంది. ఆమేన్. ప్రార్థన ఏం చేస్తుందంట? అంధకార శక్తులను విచ్ఛిన్నం చేసేస్తుంది. అంటే ఒక అపవాది లేదంటే ఒక అంధకార చీకటి శక్తి నిన్ను పాడు చేయాలని చెప్పి చూస్తే, నువ్వు ప్రార్థన చేస్తానట, ఆ ప్రార్థన దాన్ని పాడు చేస్తుంది. దేన్ని పాడు చేస్తుంది? చీకటిని పాడు చేస్తుంది. చూడండి, ఒక రూమ్లో ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. లైట్ వెలగగానే ఏమవుతుంది? చీకటి పోతుంది. ఇక్కడ చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్. మీరున్న చోట వెలుగు కనిపిస్తుంది, మీరు అటుపక్కన చూస్తే చీకటి ఉంది కొంచెం. కారణం ఏంటి? అక్కడ లైట్ లేదు. అందు గురించి లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీవు వెలుగుమయముగా నీ జీవితం తయారవుతుంది. హల్లెలూయా. అందుకోసం ప్రార్థన ఏం చేస్తుందంటే, మన యొక్క అంధకార శక్తులను విచ్ఛిన్నము చేయగలుగుతుంది అని చెప్పి లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మరి బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు మనం చదివితే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ పరిశుద్ధుడైనటువంటి భక్తుడైన యోహాను అక్కడ రాశాడు. ఏమనంటాడంటే, ఆయన 1వ వచనం నుంచి చూస్తే, ఆయన 7వ ముద్రను ఇప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అందుకే నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడిన. ఆ తర్వాత చదవండి 3వ వచనం నుంచి గట్టిగా ఎవరో ఒకళ్ళు. మరియు సువర్ణ ధూపర్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుటగా నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడింది. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మర్మంతో కూడిన మాట పెట్టాడు. వీళ్ళందరూనేమో ప్రార్థన చేస్తున్నారంట. వీళ్ళు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు పైనుంచి నిప్పులు పడేస్తున్నాడంట. నిప్పులు పడేస్తే ఆ నిప్పులు భూమి మీద ఉరుములుగా, మెరుపులుగా మార్చబడుతున్నాయి. మరి భూమి మీద దేవుడు ఎందుకు నిప్పులు పడేస్తున్నాడు అంటారు అని అంటే, అంధకార శక్తులను విచ్ఛిన్నము చేయడానికి దేవుడు అక్కడ రాశాడు. అందుకే మరియు సువర్ణ ధూపార్తి చేత, ధూపార్తి అంటే తెలుసు కదా, ధూపం వేస్తాం కదా ఇలా పట్టుకొని, అదే ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువుగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతని బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ చేస్తున్న ప్రార్థనలో ఈ ధూపార్తి కూడా కలిపాడంటండి. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ధూప ద్రవ్యముల పొగ
పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. ఆ దూత ధూపార్తి తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్నటువంటి దురాత్మ చీకటి శక్తులను నాశనము చేయాలి అని అంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మరి ఈ ప్రార్థన ఎలాగుండాలి అని అంటే, నేను ఒంటరిగా చేసుకుంటున్నానండి ప్రార్థన అంటే కుదరదంట. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరిశుద్ధులు అన్నాడా, పరిశుద్ధుడు అన్నాడు? అక్కడ పరిశుద్ధులు అంటే ఒకళ్ళు కాకుండా ఎక్కువ మంది అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం కాదు, నీ కుటుంబముతో కలిసి నువ్వు ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. నీ సంఘముతో కలిసి నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ కొరకు ప్రార్థించే వాళ్ళను అనేకులను నువ్వు ఏర్పాటు చేసుకోగలగాలి. నువ్వు ఒక ఫోన్ కాల్ చేయగానే, చూడండి, కొంతమంది ఫోన్ చేయగానే వంటలు వండడానికి బోల్డ్ మంది వచ్చేస్తారు. కొంతమంది ఫోన్ చేయగానే అనేక మంది పని వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసేస్తారు. నువ్వు ఫోన్ చేయగానే అనేకులు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అటువంటి ప్రార్థనా యోధులను నువ్వు నీ చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే అది నీ ఏకాంత ప్రార్థన అవుతుంది. అది మంచిదే, నువ్వు చెయ్యాలి. కానీ నీవు ఇతరులతో కూడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ప్రభునందు ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి దేవదూత ప్రార్థన చేస్తున్నాడు, దుపార్తితో దేవునికి స్తుతి చెల్లిస్తా ఉన్నాడు. పరిశుద్ధుల ప్రార్థనలు కూడా ఆ యొక్క పొగతో కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర అద్భుతమైన కార్యాన్ని ఆ ప్రార్థనలు పొందుకున్నాయి. హల్లెలూయా. అందుకని నీకోసం ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేసే వాళ్ళని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, అందులో ఉన్నటువంటి 3 విషయాలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. అదేంటంటే పరలోక సంబంధమైనటువంటి వాస్తవములు, పాత నిబంధనలో ఉన్నటువంటి నమూనాలు మనం చూస్తే అందులో కొన్ని కనపడతాయి. అదేంటంటే మొదటిది నిబంధన మందసము. దేవాలయపు గర్భాలయములోని అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉండేదన్న విషయాన్ని మనం ఇక్కడ తిరిగి జ్ఞాపకం చేసుకుంటే, నిబంధన మందసం ఎక్కడ ఉండేది? పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. మందసం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈసారి ఎప్పుడైనా చూపెడతాను మన దీంట్లో. మందసం ఎలాగుంటుంది అని అంటే, మందసము బంగారంతో పొదిగిన పెట్టి, ఈ బంగారంతో పొదిగిన పెట్టే 75 సెంటీమీటర్ల ఎత్తు, 75 సెంటీమీటర్ల వెడల్పు, 150 సెంటీమీటర్లు కలిగి ఉంటుందండి. మందసం ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? 75 సెంటీమీటర్లు. మీరందరూ బంగారం ఇస్తే, వెండి బంగారము ఇవ్వగలిగితే మనం కూడా మందిరంలో ఏం చేయొచ్చు చెప్పాలి? ఒక మందసాన్ని తయారు చేసుకోవచ్చు. మందసాన్ని నమూనాగా చేయొచ్చు. ఇప్పుడు కొత్త నిబంధనలో మందసం ఏంటి? పరిశుద్ధ వాక్యం, దేవుని పరిశుద్ధ గ్రంథం. పాత నిబంధనలో ఒక మందసం ఉండేది. ఆ మందసాన్ని పరిశుద్ధ స్థలములో పెట్టేవారు. ఆ మందసం ఎంత పొడవు, ఎంత ఎత్తు ఉందంటే 75 సెంటీమీటర్లు బంగారంతో పొదిగిన పెట్టెగా ఉన్నది. దాని ఎత్తు 75 సెంటీమీటర్లు, వెడల్పు 75 సెంటీమీటర్లు, 150 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి మందసం అని. నేను ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను, మీరు చూపెడతాను. రెండవదిగా చూస్తే 2 బంగారు కేరూబులు ఉంటారంట. ఆ మందసం మీద 2 కేరూబులు ఉంటారంట. ఆ కేరూబులు ఎలాగుంటారు అని అంటే, గట్టి బంగారముతో చేసిన కేరూబులు బంగారు పెట్టె యొక్క మూతకు 2 వైపులా ఒకరికొకరు నమస్కరిస్తున్నట్లుగా నిలబడి ఉంటారు. వాళ్ళిద్దరు ఎలాగుంటారంటే, ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ నమస్కరిస్తున్నట్లుగా ఇలా కూర్చొని ఉంటారంట ఆ మందసం దగ్గర. మూడవదిగా చూస్తే 2 కేరూబుల మధ్య స్థలము కరుణాపీఠం అంటే సింహాసనం. దేవుని పరిశుద్ధ ప్రసన్నత ప్రతిష్ఠితమైన స్థలము అదే. అక్కడ మధ్యలో ఎవరుంటారంటే దేవుని సింహాసనం ఉంటుందట, కరుణాపీఠం ఉంటుంది. దాన్నే కరుణాపీఠం అంటారు.
ఇద్దరు కేరుబుల మధ్య ఉన్న కరుణాపీఠంపై ప్రధాన యాజకుడు వచ్చి తన పాపములను, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములను శుద్ధీకరించి కడగడానికి ఏడాదికి ఒకసారి రక్తాన్ని చిలకరించేవాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ రక్తాన్ని చిలకరించేవాడు. అందుగురించి ఇప్పటికీ కూడా హైందవ సాంప్రదాయాలలో మనం చూస్తే పాత నిబంధన వాళ్ళు అందుకే యేసు ప్రభువుని తప్ప అన్ని నమ్ముతారు కానీ యేసయ్య నమ్మరు. వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చంద్రగ్రహణం వచ్చినా, సూర్యగ్రహణం వచ్చినా, లేకపోతే ఏదైనా మైలు వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా మరి ఆయన వచ్చి పెద్ద ఆయన వచ్చి నీళ్లు తీసి ఆ ఇంట్లో పసుపు నీళ్ళు అందరి మీద జరుగుతాయి. షాపులు తెరవగానే చూడండి కొంతమంది పసుపు నీళ్ళు జరుగుతూ ఉంటారు. అంటే శుద్ధీకరించుకోవడానికి సూచనగా దాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలోనే ఉండిపోయారు. కానీ పరిశుద్ధులైనటువంటి దేవుడు మన పాపములన్ని వాటిని సులువు మీద కొట్టివేశాడనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అదన్నమాట. అందుకోసము ఆఖరిగా చూస్తే చిలకరించిన రక్తము, ఈ 4 విషయాలు కూడా ఆ యొక్క నిబంధన మందసానికి ఉండేది. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రార్థన చేసేటువంటి వారు ఒకళ్ళైతే సరిపోరు. ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అయితే ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చాలా స్పీడ్గా ప్రభు దగ్గరికి చేర్చబడుతుంది. హల్లెలూయా. అందుగురించి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే మంచిదే, అది నీ ఏకాంత ప్రార్థన, నీ సమస్యలు ప్రభుత్వం చెప్పుకోవడానికి. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇతరులు కూడా నీ కొరకు ప్రార్థన చెయ్యాలి. చెప్పండి హల్లెలూయా. ఇతరులు కూడా నీ కొరకు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థించే వాళ్ళని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో అంటాడు, సంతోషంగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదట మనం, కానీ ప్రలాపించు వారి ఇంటికి మాత్రం వెళ్ళాలి అని. హల్లెలూయా. శుభకార్యాలు మిస్ అయినా పర్లేదు, బాధపడకండి. కానీ ఎవరింటికైనా ఏదైనా శ్రమ కలిగినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, ఆ కుటుంబాలను నువ్వు ఆదరించాలి. హల్లెలూయా. అందుకోసము ప్రార్థన గురించి మాట్లాడుతూ అంటాడు. అందులో రాసినటువంటి కొన్ని మాటలు నేను మీకు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ధూప వేదిక, అసలు ధూపం వేసేటువంటి వేదిక ఏది అని చెప్పి చూస్తే అది పరిశుద్ధ స్థలానికి ప్రక్క గదిలో ఈ ధూప వేదిక ఉండేది. అంటే ఇది అతి పరిశుద్ధ స్థలము, ఆ పక్క గదిలో ధూప వేదిక ఉండేదంట పాత నిబంధనలో. దీనిని పరిశుద్ధ స్థలం అనేవారు. ఈ 2 గదుల మధ్య దట్టమైన తెర ఉండేది. ఆ తెరనే దేవుడు, ఆ తెర ఏమైంది, యేసు వేయబడినప్పుడు అడ్డంగా చిరిగి. హల్లెలూయా. దట్టమైన తెర ఉండేది. ధూపవేదిక పైన దేవునికి ధూపం అర్పించడం పరిశుద్ధాత్మతో స్తుతి ప్రార్థనలతో ప్రత్యేక పరిచర్యకు సాదృశ్యము అని చెప్పి ఇవన్నీ విషయాలు చాలా రాశాడు ఇక్కడ. అవన్నీ నేను మీకు ఒకసారి చదివి వినిపించాలని చెప్పాను. చూడండి, నిర్గమకాండం 30:34 చూస్తే ధూపం వేసే మిశ్రమంలో ఒక సుగంధ ద్రవ్యము గుగ్గిలో ఉండేదంట. ఇది ఒక తెల్లటి పొడి. ధూపములో దేవుని వంతైన ఆయన నీతిని ఈ ధవళ చూర్ణం సూచిస్తుంది. హల్లెలూయా. అంటే నీ కోసం యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? తండ్రి దగ్గర తన గురుపార్శ్వంలో కూర్చొని ఆయన తండ్రికి మొరపెడతా ఉన్నాడు. ఏమని? నా ప్రియ బిడ్డలు ప్రభువా, వీరి భారాలన్నీ నేను మోస్తున్నానయ్యా, వీరి పాపాలన్నీ నేను మోస్తున్నానయ్యా, వాళ్ళని ఏమనద్దు ప్రభువా, వాళ్ళకేమి చెయ్యొద్దు ప్రభువా, వాళ్ళకేమి కష్టం రాకుండా చెయ్యండి ప్రభువా, వాళ్ళని తప్పించండి తండ్రి అని యేసయ్య మొరపెడుతున్నాడు. ఇప్పుడు ఆయన మొరతో ఇప్పుడు ఎవరు మొర కలవాలి? పరిశుద్ధుల ప్రార్థన కలవాలి. హల్లెలూయా. ఆర్ యు హోలీ? దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. నీవు పరిశుద్ధంగా ఉండి నాకు మొరపెట్టినట్లయితే నీ మాటలు నేను వింటాను అంటే. హల్లెలూయా. అందుగురించి ఫస్ట్ ప్రార్థన కాదంట, ఫస్ట్ నీలో రావాల్సిందేంటి? హోలీనెస్, పరిశుద్ధత. అందరూ ముందు ప్రార్థన చేసేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ముందు ప్రార్థన చేయడం మంచిదే, కానీ ఆ ప్రార్థన కంటే ముందు నీలో ఏం రావాలంటే నువ్వు పరిశుద్ధతను నేర్చుకోవాలి.
ఆమేన్. ఎప్పుడైతే నీలోకి పరిశుద్ధత వచ్చిందో నీ ప్రార్థన చిన్న మాట అయినా సరే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుడు దానికి ఆన్సర్ ఇస్తుంది. ఆమేన్. సో ప్రభునందు ప్రియులారా చూడండి, నిర్గమకాండ 30:34 చూస్తే మానవుని వంతైనటువంటి మిగతా 3 భాగాలతో కలిసినప్పుడు ఆ ధూపము దేవునికి ఇంపైన అర్పణగా మార్చబడుతుంది. చూడండి నిర్గమకాండ 30:34 చదువుతారా? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యము చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకును పనిచొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు నైన సుగంధ ధూప సంభారము. సంభారాలు అంటే అన్ని కలిపినవి అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? సో దేవుడు కృపను బట్టి ఈ మాట చూస్తే మనం, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగాలుగా తీసుకోవాలి. ఇవన్నీ కలిపి కొన్ని భాగాలైతే సాంబ్రాణి ఒక భాగంగా తీసుకోవాలి. ఈ సాంబ్రాణి తెల్లగా ఉంటుంది. ఆ సాంబ్రాణి ఈ 3 రకాలైనటువంటి వస్తువులతో కలిపి దీన్ని ధూపార్తిలో వేసి దాన్ని వెలిగించి ధూపార్తి దేవుని దగ్గర నైవేద్యం పెట్టేవారంట. ఇది పాత నిబంధన కాలంలో జరుగుతుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు పాత నిబంధన కాలము ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని కొట్టివేసి నీ పాపములన్నీ మోయడానికి యేసుక్రీస్తు ప్రభువుని నేను పంపించానని చెప్పారు కదా. ఇప్పుడు మరి మనము అర్పించవలసిన ధూపార్తి ఏంటి? మరి ప్రకటన గ్రంథం జరగబోయేది కదా. ఆ జరగబోయే దాంట్లో మరి దేవుడు నిప్పులు వేస్తాను, మరి పరిశుద్ధులు ప్రార్థనలు చేరుతున్నాయి అని చెప్పాడు కదా. అక్కడ ఆ చెప్పిన దానికి సాదృశ్యం ఏంటంటే ఆ యొక్క సాంబ్రాణి అనేటువంటిది దేవుని యొక్క నీతితో కూడినటువంటిది. దేవుడు నీతి కలిగిన వాడు. అందుకే అన్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం దేవుని నమ్మాడు కనుక అది నీతిగా ఎంచబడింది. ఏది నీతిగా ఎంచబడింది? దేవుని యందు ఉన్న విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రోజు నీవు కూడా నీతిమంతుడువా నీతిమంతురాలు అని చెప్పి ఎవరైనా నిన్ను ఒకవేళ చెప్పాలి అని అంటే ఈ లోకము ఎలాగైనా చెప్తుంది, కానీ దేవుడు చెప్పాలంటే నీవు నీతి అయిన దేవుని ధరించుకొని ఉండాలి. ఆమేన్. నీతి అయినటువంటి దేవుని ధరించుకోవాలి. ఈ నీతి అయిన దేవుని ధరించుకున్నటువంటి నీవు దీంతో ఏం కలపాలట? పరిశుద్ధుల ప్రార్థనలు కలపాలి. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు ఎవరు? నువ్వు పరిశుద్ధుడివి. నీతో పాటుగా ఇంకెవరు కలవాలి? మిగిలిన పరిశుద్ధుల ప్రార్థనలు కూడా కలవాలి. అంటే ఒకరు కాకుండా ఎక్కువ మందితో కలిసి ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలి. అదనమాట ఈరోజు నేను మీకు చెప్పబోతున్న సారాంశం. అంటే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసేయడం కాదు, నీవు ప్రార్థన అంశము వేరే వాళ్ళతో కలిసి. అందుకే 2వ శనివారం నాడు నువ్వు ప్రార్థనలో ఏకీభవించాలి. ఎందుకు అంటే అనేక మంది ప్రార్థనలు దేవుని దగ్గరికి చేర్చబడతాయి. అదే దేవుడు ఇష్టపడతాడు. సో ఇంకా మనం చూస్తే భక్తుల ప్రార్థన ఆరాధనలతో ధూపం అర్పించబడుతుందని పై వాక్యంలో ప్రకటన గ్రంథంలో మనము నేర్చుకున్నాం. అందుకోసం హెబ్రీ పత్రిక 4:16 అంటాడు, క్రీస్తు తన మరణము తరువాత మనందరి పాపాల ప్రాయశ్చిత్తము ఆ రక్తాన్ని పరలోకపు కరుణా బలిపీఠం మీద ప్రోక్షించాడండి. ఇందాక నేను చెప్పాను కదా 4 విషయాలు. అందులో రక్తాన్ని ప్రోక్షించడం పని ఎవరిది? యాజకుడు. ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చేసే పని ఏంటి? ఇక్కడ నేను నీకు నూనె పోసి నీ తల మీద నూనె వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘానికి నేను యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. కానీ నేను కూడా ఒక రోజున మీకులాగే దేవుని దగ్గర నిలవబడినప్పుడు, ఈ సేవకులందరూ కూడా నిలవబడినప్పుడు, ఈ విశ్వాసులందరూ కూడా నిలవబడినప్పుడు అక్కడ రక్తాన్ని ప్రోక్షించేది ఎవరంటే ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకోసము ఆయన అంటున్నాడు, హెబ్రీ పత్రిక 4:16 మనం చూస్తే అక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు.
త్వరగా చదువు. మనము కనికరింపబడిన సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. అంటే కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హల్లెలూయా. అంటే తగిన సమయంలో సమయోచితమైనటువంటి సహాయం దేవుడు చేస్తాడు. నిజం కదా. మరి నేనేం చేశానంటే మన సోమవారం నాడు ఎవరు లేరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. బలవంతం పెడుతుంటేనేమో బాధపడుతున్నారు, ఫోన్ చేస్తేనేమో ఎత్తట్లేదు. ఇలా రకరకాల బాధలు నాకు ఉన్నాయి. కొన్ని బాధలు నేను మీతో చెప్పుకోలేకపోతున్నాను. కానీ అయితే ఏమైంది, ఈ కంగారులో మొత్తం మన సంఘంలో ఉన్న 4 ఆడవాళ్ళు వస్తామని చెప్పారు. వచ్చారు. పాస్టర్ గారు కూడా సెలవు ఆ రోజు ఉన్నారు. మేమందరం కలిసి వ్యాన్ ఎక్కితే వ్యాన్లో పెట్రోల్ అయిపోయింది. బ్లింక్ అవుతుంటే ఏంట్రా బాబు పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు ఆడవాళ్ళతో వెళ్తున్నాం కదా, మనం వెళ్ళినప్పుడు ఎలాగా అని చెప్పారు అనుకుని ఆ హైవేలో బంక్ దగ్గర ఆగి, ఆ బంక్ రైట్ సైడ్ ఉంటుంది, నేను లెఫ్ట్ సైడ్ కార్ ఆపి వ్యాన్, మన మారుతి వ్యాన్ అక్కడ ఆపి అక్కడి నుంచి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళాను. వెళ్తే అతను అన్నాడు, నమస్తే సార్ అన్నాడు. అక్కడ ఎవరు తెలుసున్న అబ్బాయి అన్నాడు. నమస్తే అన్నాను. డీజిలేనా అండి అన్నాడు. డీజిలే అన్నాను. 300 పోయి అన్నాను. అంటే 300 కాదండి, 500, మరి 300 చిల్లర లేదండి అన్నాడు. వాళ్ళు 500 పోసే అన్నాను. 500 డీజిల్ పోసాడు. తీసుకెళ్ళాం. కారు ఓపెన్ చేసాం. 500 డీజిల్ అందులో పోసి మళ్ళీ వేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతే దివాంచర్ వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది. ఇదేంట్రా ఆగిపోతుందని చెప్పాను అనుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్ళిపోయాం. ఇంకా శ్రీరాంపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి టక్క మన శబ్దం వస్తుంది. మొత్తానికి అక్కడ ఆగిపోతుంది. నేను అసలు ఏంటిది, ఎందుకు ఇలా వచ్చింది, కొత్త కారే కదా అని అనుకుని చూస్తే బానెట్ ఎత్తాను. బానెట్ ఎత్తినప్పుడు అక్కడ కూలెంట్ కనపడింది. కూలెంట్ కనపడడానికి గుర్తొచ్చింది నాకు, ఇందులో పెట్రోల్ పోయాలి, డీజిల్ కాదు అని. అప్పుడు అక్కడి నుంచి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. ప్రేయర్ టైం అయిపోతుంది. అప్పుడు ఆడవాళ్ళందరినీ, పాస్టర్ గారి మిగిలిన ఆడవాళ్ళందరినీ, మన సంఘస్థుల్ని ఆటో ఎక్కించి పంపించేసి డ్యూటీకి ఫోన్ చేసి డ్యూటీని కార్ వేసుకురమ్మని చెప్పి, నాకు తెలుసు ఒక ఆయన ఉంటే వెంటనే ఫోన్లో చూస్తే ఫోన్లో ఒక ఆయన నెంబర్ ఉంది, అతనికి ఫోన్ చేస్తే అతను చెప్పాడు, మీరు ఇంకా స్టార్ట్ చేయకండి, అక్కడే ఉంచండి, వరుణ్ మోటార్స్కి పంపించేయండి దాన్ని. వెంటనే వరుణ్ మోటార్స్ పంపించేసి అవన్నీ క్లీన్ చేయించి మొత్తం అంతా కలిపి ఆల్ టుగెదర్ 10,000 అయింది నాకు ఆ రోజు. అయినా సరే నేను అనుకుంటున్నాను, దాంట్లో 4 నాజిల్స్ ఉంటాయంట. ఒకవేళ 4 నాజిల్స్ పోతే ఒక్కొక్క నాజిల్ 20,000 అంట. 4 2 20, 4 20, 80,000 అవును. అంటే మనం కారు అమ్మేసుకోవడం తప్ప ఇంకేం చేయలేం. ఎక్కడ తెస్తాం 80,000? అందుకని సమయోచితమైనటువంటి సహాయాన్ని అందించడానికి దేవుడు ఎప్పుడూ నీ ప్రార్థన వింటాడు. మరణాపాయాలను తప్పిస్తాడు, శ్రమలను తప్పిస్తాడు. శ్రమ రాదు అని దేవుడు చెప్పట్లేదు. నీకు శ్రమ వస్తుంది, కానీ శ్రమలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు చూపెడతాడు. హల్లెలూయా. అదే ఈ ప్రార్థనలో వేయవలసిన సంభ్రామములు అని అంటే, ఈ అనేక మంది పరిశుద్ధుల ప్రార్థన అందులో కలిసినప్పుడు దేవుని దగ్గరికి అది చేర్చబడి అద్భుతమైన కార్యంగా అది రిజల్ట్ చూపడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, మరి విడుదలైనటువంటి దేవుని శక్తి, ఎలాగ దేవుని శక్తి విడుదలైంది అని అంటే, పరలోకంలో జరుగుతున్న ఈ చర్యల వల్ల భూలోకంలో సంభవించేది ఏమిటి అని చెప్పి మనం చూస్తే, మన ప్రార్థనలు దేవుని బోళముతో కలిసి తిరిగి భూమి మీదకి పంపబడినప్పుడు శక్తితో కూడిన ఉరుములు, మెరుపులు, భూకంపాలు కలుగుతాయి. హల్లెలూయా. ఈ ప్రార్థన, అందుకోసం నువ్వేం చేయాలి? ఎప్పుడు ప్రార్థన మానకూడదు, ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు మారడండి, వాడు మారడండి, ఈవిడ మారదండి, ఈయన మారడండి అని మనం అంటూ ఉంటాం కదా. వాడు మారతారో మనకి తెలియదు. దేవుడు మార్చుకుంటాడు దేవునికి ఇష్టమైతే. మనం చేయవలసిన పని ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నువ్వు అసలు మారుతావా? నేను మారుతానా? మనం మారుతాము. నేను ఇలా వాక్యం చెప్తానని నేను ఎప్పుడు 24 సంవత్సరాల క్రితం ఎప్పుడు నేను ఊహించలేదు.
కానీ ఈ రోజున దేవుని యొక్క కృపను బట్టి ఆయన వాక్యం బోధించగలిగినటువంటి శక్తిమంతుడుగా దేవుడు నన్ను సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. మా ఇంట్లో ఎవరు పాస్టర్స్ లేరు, మా ఇంట్లో ఎవరు క్రైస్తవులు లేరు. కానీ నేను ఒక్కడే క్రైస్తవుడిగా యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన వెంబడించడం మొదలుపెట్టి నేను ఆయన మాటలను ఈ లోకంలో చెప్పడానికి దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా చేశాడు. సో నీ కోసం ఎవరో ప్రార్థన చేస్తారు. నువ్వు చేసిన ప్రార్థన, ఇతరుల కోసం చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదు. ఆమేన్. 30 రోజులు మనం ప్రార్థన చేసాం, అది వ్యర్థంగా పోదు. దేవుడు దానికి తగినటువంటి సహాయాన్ని, తగినటువంటి ఆ యొక్క జవాబుని దేవుడిని ఖచ్చితంగా పంపిస్తాడు. అది నువ్వు చూస్తావు, జరుగుతుంది. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందుకోసం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అది దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుంది. ఏంటి చూడండి, అందు గురించి అంటాడు, వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న అపోస్తుల కార్యాలు 4:31 ఏం జరిగింది? వారు ప్రార్థన చేయగానే వారు కూర్చుని ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ, అపోస్తుల కార్యాలు 4:31 ఒకసారి చదవండి. 4:31 ఏమొచ్చింది వాళ్ళకి? ఒక అద్భుతమైనటువంటి దేవుని శక్తి వారిలోకి వచ్చింది. హల్లెలూయా. అంటే ప్రభువునందు ప్రియులారా, ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇఫ్ ప్రేడ్, దేవుని యొక్క నామములో కొంతమంది కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సంకెళ్ళు విడిపించబడతాయి. ఆమేన్. సంకెళ్ళు తెగిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు జరుగుతాయి. నీకు ఆటంకంగా ఉన్న ప్రతి చీకటిని దేవుడు సర్వనాశనం చేయగలడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆమేన్. నీ పిల్లలు నీకంటే ఉన్నతంగా నీ ముందు నిలబడేలా దేవుడు చేస్తాడు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన నిజమైనదైతే, నీ ప్రార్థన స్వచ్ఛమైనదైతే. ఇప్పుడు నేను అనుకుంటుంటాను, రాత్రి నేను కుటుంబ ప్రార్థనలో కూర్చుని నేను తెలుగులో పాట పాడాను, కొంతసేపు వాక్యం చదివాను. మా పిల్లలు ఇంగ్లీష్లో పాట పాడారు, మా పిల్లలు ఇంగ్లీష్లో వాక్యం చదివారు. వాట్ ఏ గ్రేట్ కదా. నేను చదవలేను, నేను పాడలేను, నేను పాడలేదు కూడా. కానీ నా పిల్లలను నాకంటే యోగ్యులుగా దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. నీకంటే యోగ్యుడిగా దేవుడు ఉంచుతాడంటే నీ పిల్లల్ని. అందుకొరకు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు నిరంతరము ప్రార్థన, ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. మందిరానికి నువ్వు రావాలి, మందిరంలో ప్రార్థన చేయాలి. శుక్రవారం ప్రార్థన, రెండో శనివారం ప్రార్థన, ఆదివారపు ప్రార్థన, ఏది నువ్వు మానకుండా నువ్వు మొరపెడుతుంటే దేవుడు మబ్బులు తొలగిపోయినట్లుగా. అక్కడ అన్నాడు కదా, వారు ప్రార్థన చేయగా, ఎవరు? అతడు ప్రార్థన చేయగా అనలేదు, ఆమె ప్రార్థన చేయగా అనలేదు, వారు ప్రార్థన చేయగా. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క నామములో వాళ్ళు ఏం చేశారంటే పేతురు, యోహానుడు, ఇంకా అనేక మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ప్రార్థన చేశారంటే ఏమని? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదంట. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులను బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి అని చెప్పి కింద మాటల్లో చెప్తాడు. ఏమన్నాడు? వారు అంటే అక్కడ కొంతమంది కలిసి ఉన్నారు. ఇప్పుడు నీవు ఒకదానివి కాదు, నీవు ఒక్కడివి కాదు, నీ కుటుంబము లేదంటే నీ సంఘము ప్రార్థన చేయాలి. ఆమేన్. సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు సంఘము ప్రార్థన దేవుడు అందరి ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన దేవుడు పెట్టాడు. ఆఖరిగా చూస్తే ఏమవుతుందంటే తెలుసా? ఆత్మ దివ్య ప్రార్థన వలయాన్ని దేవుడు నీ చుట్టూ సమకూరుస్తాడంటండి. హల్లెలూయా. ఒక దివ్యమైనటువంటి ప్రార్థన వలయం నీ చుట్టూ వెళ్ళిపోతుందంట. ఎప్పుడు ప్రార్థన జరుగుతుండాలి. నిజం కదా, కొంతమంది పేర్లు మనం అడగకుండానే మన నోటితో పలుకుతాం. వాళ్ళు మనల్ని ప్రార్థన చేయమని అడగరు, కానీ మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసేస్తాం. నేను నోరు తెరవగానే ప్రభువా క్యూటిని క్వాటిని దీవించు, సాయిచరణి సతీష్ని దీవించు, ఝాన్సీని అలాగే గౌతమ్ని దీవించు, చార్లెస్ని ఎబ్బేజ్ని దీవించు, ఎవరు మన సుభాష్ని, అలాగే తన యొక్క మరి అఖిల్ని దీవించు, వినయ్ని దీవించు, మణికంఠని దీవించు,
మనోజ్ ఎవరు మహేష్ దీవించు, వినయ్ దీవించు, శ్రీను, రాజేశ్వరి. ఇంకా ఒక రోజు ఒక ఆయన ప్రార్థన చేస్తుంటే పక్కన కూర్చుని అన్నాడు, మన గదిలో పక్కన పాస్టర్ గారు, మీరు అన్నాడు, ఈ ప్రార్థించిన పేర్లు అందరూ వస్తే చాలండి బాబు మీ సంఘానికి అన్నాడు. అసలు ప్లేస్ ఖాళీ ఉండదు మీకు, మరి వీళ్ళందరూ ఏమైపోయారయ్యా అన్నాడు నాతో పాస్టర్ గారు. అంటే ఏమైపోలేదు, ఆయా ప్రాంతాల్లో సాక్షులుగా ఎదుగుతున్నారు వాళ్ళని చెప్తారు. హల్లెలూయా. ఒకరోజు నా సాక్ష్యం పట్టుకుని వస్తారు నా దగ్గరికి, అప్పుడు నాకు హాయిగా ఉంటుంది, వాళ్ళే అన్నీ చేసేయగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా అని ఆ రోజున సరదాగా మాట్లాడుతూ చెప్పారు. అందుకోసం వారు ప్రార్థన చేయగా, ఇప్పుడు యవనస్తులు అందరూ కలిసి ప్రార్థన చేస్తే యవనస్తుల జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేస్తే స్త్రీలు కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే సంఘస్థులందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకోసము నీవు ఎప్పుడు ఐకమత్యం గురించి తెలుసు కదా. ఐకమత్యం అంటే కదండి, ఇలా ఉంటే ఎవ్వరూ కూడా ఈ చేతిని ఏం చేయలేరు. కానీ ఒక వేలు ఇలా ఉంటే ఈ వేలు వెనక్కి కరిగొట్టాయి. అందుకోసం ఐకమత్యంగా ఉండాలి. మనం సంఘం అంటే ఎలా ఉండాలంటే, మనం గట్టిగా ఉండి ప్రభువు దగ్గర మొరపెట్టేవారుగా ఉండాలి. వాళ్ళందరూ ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తారు, ఏక హృదయంలో ప్రార్థన చేశారు. అప్పుడు అద్భుతం జరిగింది. ఆఖరిగా చూడండి ఒక మాట, యోబు గ్రంథము 36వ అధ్యాయంలో చూస్తే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 27-28 వచనాల్లో చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, పరలోకానికి పంపిన స్తుతి ప్రార్థనలు భూలోకంలో ఫలితాలను ఇస్తాయి. ఇదే అభిప్రాయం మన యోబు గ్రంథంలో చూస్తాం. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. హల్లెలూయా. ఏమంటాడు? ఓ మేఘమా నీవు వర్షించుట అని ఒక పాట ఉంటుంది కదా. అంటే ఏంటి మేఘం వర్షించడం అంటే? దేవుడట తన యొక్క ఆశీర్వాదపు బిందువులను ఆ మేఘాల మీద వేసినప్పుడు ఆ మేఘాలు వర్షించి నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. ఆమేన్. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితంలో ఒక నూతనమైన అభిషేకాన్ని దేవుడు పంపిస్తాడు. ఎప్పుడంటే నీ కుటుంబంలో ప్రార్థన జరిగినప్పుడు. నువ్వు కుటుంబంతో ప్రార్థన చేయాలి, సంఘంతో ప్రార్థన చేయాలి, నీ తోటి వారితో నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు, ఒంటరి ప్రార్థన చేయకూడదు. అది చేయాలి ఎప్పుడు? ఇంట్లో, మన ఇంట్లో మన ఒక్కళ్ళు ప్రార్థన చేసుకో. కానీ సంఘముతో కూడి నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వాదకరమైన దీవెన, ఆత్మ సంబంధమైన బాంబులు వేస్తాడంటండి. ఈ పుస్తకంలో రాశాడు ఇక్కడ. ఏంటంటే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తే బంగారు బలిపీఠం వద్దనున్న దేవదూత పనిచేయడం కోసం అంత ఎక్కువ సరంజామాను సమకూర్చిన వారం అవుతాము. హల్లెలూయా. రోజు అడుగుతున్నాం అనుకోండి, ఇచ్చేస్తారు ఎవరు కదా. పిల్లలకు ఒకసారి అడుగుతారు, అమ్మా అమ్మ ఇయ్యమ్మా, అమ్మ ఇయ్యమ్మా ప్లీజ్ అమ్మా. మనం చెప్పాను కదా, నేను ఒక చోటుకి వెళ్ళి నా ఫోన్ కవర్ అడిగితే ఫస్ట్ 150 రూపాయలు చెప్పాడు, తర్వాత ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి అంటే 120 రూపాయలు ఇచ్చాడు. అంటే నువ్వు 100 సార్లు అడిగితే ఆఫ్టర్ ఆల్ మనుషులే ఇచ్చేస్తుంటే, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కని నిన్ను పెంచాలని చెప్పి నేను ఒక యోగ్యుడిగా యోగ్యురాలుగా చూడాలని చెప్పి ఆశిస్తున్న దేవుడికి నువ్వు మొరపెడితే ఎందుకు దేవుడిని ఇవ్వడు? అందుకోసము ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే, యేసయ్యా నేను 2వ శనివారం ప్రార్థన మానను, ఆదివారం ప్రార్థన మానను, శుక్రవారం ఉపవాస ప్రార్థన మానను. ప్రతి ప్రార్థనలోనూ నేను ఉంటాను ప్రభువా. నా కుటుంబములో నేను ప్రార్థన చేసుకుంటాను. డిక్లేర్ చేసుకోవాలి. బాధలు పడ్డం కాదు, శ్రమలు పడ్డం కాదు. ఈ శ్రమలన్నీ వస్తాయి, కానీ ఈ శ్రమలన్నీ వరదలా కొట్టుకుపోతాయంట. నీ ప్రార్థన ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ ఐటమ్స్ దేవుని దగ్గరికి వెళ్తాయంట. అక్కడ దేవదూతలు ఈజీగా ప్రిపేర్ చేసి ధూపార్తులు వేస్తారు. అందుకోసము అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఈ మాట చెప్పేస్తాను.
మరి వేరేగా అనుకోకండి. ఆఖరిగా 5 నిమిషాలు నుంచి అంటున్నారు కానీ ముగించట్లేదేంటి పాస్టర్ గారు అనుకోకండి. ఆఖరి ఇంకొక మాటలు ఉన్నాయి, 2-3 ఇంపార్టెంట్. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆరాధన లేదు, వర్షము లేదు. ఆరాధన లేని కుటుంబంలో, ఆరాధన లేని జీవితంలో వర్షం ఉండదండి. ఏ వర్షం? ఆశీర్వాదపు వర్షం. ఇదేంటంటే పాస్టర్ గారు కుంభవృష్టి వర్షం వారం నుంచి పడిపోతుంటే వర్షం లేదంటారేంటి అని అనకండి మీరు. అవునా? ఏ వర్షం? ఈ వర్షం పొలాల కోసం పడుతున్న వర్షం, కానీ నీ కోసం ఒక వర్షాన్ని దేవుడు కురిపిస్తాడండి. హల్లెలూయా. ఆ వర్షపు జల్లులు నీ మీద పడితే నువ్వు తట్టుకోలేవంట. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు తట్టుకోలేవంట. చూడండి అన్నాడు జకర్యా గ్రంథంలో. ఎవరన్నాడు? లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతికి యెహోవాయును రాజులకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. 14:17 ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంట? ఆరాధన లేదు, వర్షం లేదు. ఎవరి జీవితంలో ప్రార్థన లేదు, ఏ కుటుంబంలో ప్రార్థన లేదు, ఎవరి ఆలోచనలో ప్రార్థనకి రావాలనే ఆలోచన లేదో వారి మీదకి వర్షము కురవదు. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే ప్రార్థనలో ఉంటారో వాళ్ళ మీద వర్షం కురుస్తుంది. హల్లెలూయా. నేను చెప్పిన మాట కాదు, జకర్యా గారు చెప్పిన మాట. ఇంకొక మాట అన్నాడు చూడండి, ఆరాధన లేకుంటే వర్షం లేదు. యోవేలు గ్రంథం 2:28 వచనంలో తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మనం పైకి పంపే ప్రార్థన, ఆరాధన మొత్తాలను బట్టి వాగ్దానము చేయబడినటువంటి దైవాత్మ కుమ్మరింపు ఆధారపడు. దేవుని ఆత్మ కుమ్మరింపు, ఆశీర్వాదపు కుమ్మరింపు. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం. అందుకే చూడండి, నిజంగా నేను చాలా మందిని అనుకుంటాను, చాలాసార్లు అనుకుంటాను, చాలా పురాతన క్రైస్తవ కుటుంబాలను చూస్తే వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులుగా మార్చమంటారు. వాళ్ళ పిల్లలు వృద్ధులకు వచ్చారు. రాజమండ్రిలో ఒక మందిరానికి 10% పంపించేది. ఒక్కొక్కళ్ళు 10% ఎంతెంత పంపిస్తారు తెలుసా? ₹1,00,000 పంపిస్తారు. 10% మీద ₹1,00,000 ఇస్తున్నారంటే వాళ్ళకి ఇన్కమ్ ఇంకెంత ఉందో చూడండి. అంటే మరి వాళ్ళు ఎవరు? ఇదే రాజమండ్రి పట్టణం నుంచి, ఇదే ప్రాంతంలో పెరిగి, ఇదే షార్ట్ స్కూల్లో చదువుకుని, ఇదే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుని, ఇదే రాజమండ్రి గడ్డ మీద పెరిగినటువంటి వాళ్ళు ఈ రోజున కోటీశ్వరులుగా దేవుడు వాళ్ళు మార్చాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసుకున్న ప్రార్థన. ఆ ప్రార్థనలన్నీ ప్రేమయే ఒక ఆశీర్వాదము చల్లులు వాళ్ళ మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు అసలు కాటన్ చీరలే ఉండవంట కట్టుకోవడానికి, అన్ని పట్టు చీరలే ఇస్తాడంట దేవుడు. ఎప్పుడు? సమయం వెళుతున్న కొలది. మామూలు డ్రెస్సులు ఉండవంట అసలు. ఒక్కొక్కరిని చూస్తాం మనం, పెద్దవాళ్ళు ఎప్పుడు సూట్ మీద తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు సూట్లు వేసుకు తిరుగుతారు. కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా దేవుడు చూపెడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థించడం నేర్పించండి ప్రభువా అని దేవుడు. ప్రార్థన నేర్పునాయి. కళ్ళు మూసుకుందాం, అందరం లేచిలో పడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుదాం, దేవా ప్రార్థన చేయడం నాకు నేర్పించండి, ప్రార్థనలో ఉండడం నాకు నేర్పించండి, ప్రార్థనలో ఎదగడం నాకు నేర్పించండి. దేవుని అడుగు ప్రియ సహోదరి సహోదరుడు. ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. ప్రార్థనా శక్తి నాకు